ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఇంకా అలానే ఉంటారా, ఫ్యూచర్లో అయినా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉందా, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాము. నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా కానీ, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానీ, ఆర్ఆర్ స్కానింగ్కి సంబంధించిన కానీ, గుడ్ టైమింగ్స్ తెలుసుకోవాలన్నా కూడా వాట్సాప్ మెసేజ్కి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అలాగే యంత్రాస్ అండ్ అరోమా ఆయిల్స్ అనేవి ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక టారో పరంగా జాబ్కి సంబంధించింది కానీ, ఫైనాన్షియల్గా సంబంధించింది కానీ, హెల్త్ పరంగా కానీ ఏదైనా వన్ క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. వాట్సాప్ మెసేజ్ చేసిన వాళ్ళకు మాత్రమే, కాల్ చేసిన వాళ్ళకి ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరగదు. సో ఇంట్రెస్ట్ అండ్ నమ్మకము అండ్ పేషెన్సీ, మెసేజ్కి రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయగల పేషెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మీ మనసులో ఉన్న వ్యక్తి ఫ్యూచర్లో అయినా చేంజ్ అవుతారా, అలానే ఉంటారా, ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో వాళ్ళ మెంటాలిటీ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ అలానే ఉంటారా, చేంజ్ అవుతారా, ఫ్యూచర్లో అయినా చేంజ్ అవుతారా చూద్దాము. దానికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం ఈరోజు. సో షఫ్లింగ్ చేసేటప్పుడు ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ అనేది తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి తలుచుకోండి. పాజిటివ్గా రావాలని కానీ, నెగిటివ్గా రావాలని కానీ అనుకోకండి. ఓన్లీ న్యూట్రల్గా నేమ్స్ మాత్రమే తలుచుకోండి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ మనం దీంట్లో తీయడం లేదు. సో షఫ్లింగ్ చేసే టైంలో మీరు ఎనర్జీస్ కనెక్ట్ అయితే కనుక తప్పకుండా ఈ రీడింగ్లో మీకు 60 to 70% అనేది ఈ రీడింగ్లో చెప్పినట్టుగా మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితే కనుక, ఈ రీడింగ్ కనెక్ట్ అయితే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు, లేదంటే కనుక ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు. సో ఎనర్జీస్ కనెక్ట్ అయిన వాళ్ళు పాజిటివ్ రిజల్ట్ అనేది ఏదైతే ఉందో పాజిటివ్ దాన్ని క్లెయిమ్ చేసుకోండి కామెంట్ అండ్ లైక్ రూపంలో. సో చూద్దాము, మీ మనసులో ఉన్న వ్యక్తి ఇంకా ఇలానే ఉంటారా, ఫ్యూచర్లో అయినా ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉందా, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. కాషన్, యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలసియస్ విత్ అవర్ రిలేషన్షిప్, బీవేర్. యాక్సెప్టెన్స్, సీక్రెట్ లవ్, rejuvenation, reunion, mistrust, opposing, pleasure, patience, foundation, heartbeat, fragile, search, opposition, precious, isolation, question, crush, expectation, crossroad, imagination. సో చూద్దాము. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఫ్యూచర్లో అయినా చేంజ్ అవుతారా, లేకపోతే ఇలానే
ఉంటారా అనేది తన మెంటాలిటీ ఏమైనా చేంజ్ అవుతుందా, తన మైండ్ సెట్ ఏమైనా మారుతుందా, మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా, లేకపోతే తన బిహేవియర్ ఏమైనా చేంజ్ చేసుకుంటారా, లేకపోతే ఇలానే ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతారా అంటే, సో తప్పకుండా అయితే వాళ్ళు కంపల్సరీ చేంజ్ అయితే అవుతారండి. అండ్ మళ్ళీ ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారో, వాళ్ళు తప్పకుండా రీయూనియన్ అయితే అవుతుంది. ఐఆమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్. తప్పకుండా మీ లైఫ్లోకి వస్తారు. అండ్ ప్రజెంట్ కూడా వాళ్ళు ఏంటంటే మీ గురించి సెర్చ్ చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారా, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు కొంచెం జెలసీ అండ్ ఇగో అనేది, యాటిట్యూడ్ అనేది ఎక్కువ ఉన్న పర్సన్స్ వీళ్ళు. దానివల్ల ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి చాలా తప్పులు ఉన్నాయి. ఎన్ని తప్పులు అంటే ఒక తప్పు కాదు, వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని డౌటింగ్ అంటే ఆ, అనుమానిస్తూ ఉండేవాళ్ళు. యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. ఎప్పుడు అనుమానిస్తూ ఉండేవాళ్ళు. ఏం చేసినా కూడా, మీరు మంచి చేసినా కూడా ఆ మంచిలో నుండి చెడే వెతుకుతారు తప్ప చెడులో నుంచి మంచి వెతికే పర్సన్ అయితే కాదు. మంచిలో మంచిని వెతకపోగా మంచిలో కూడా చెడు వెతుకుతారు. మీరు ఒకవేళ ఎవరికైనా హెల్ప్ చేశారనుకోండి, హెల్ప్ చేయడం మంచి విషయం, కానీ అది చూడరు. వాళ్ళకే ఎందుకు హెల్ప్ చేయాలి అని క్వశ్చనింగ్ వేసి వాళ్ళకి హెల్ప్ చేశారంటే మీకు ఏదో ఉంది అన్నట్టుగా ఇలా నెగిటివ్గా ఆలోచించే పర్సన్, డౌటింగ్ అనేది ఎక్కువ. మంచిలో నుంచి చెడు వెతికే పర్సనే. అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా మీరు ఎంతైతే వాళ్ళ మీద నమ్మకం ఉంచుకున్నారో ఆ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా నిలబెట్టుకున్నది లేదు. వాళ్ళు చేసిన ప్రామిస్లు కానివ్వండి, వాళ్ళు ఏదైనా చెప్పి ఇది చేస్తామన్నది కానివ్వండి, ఏది 1% కూడా వాళ్ళు నిలబెట్టుకున్నది లేదు. అన్ని మాటల వరకే, చేతల్లో ఉండదు వీళ్ళకి. అండ్ వీళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే, మాటలు చెప్పేటప్పుడు ఎట్లా చెప్తారంటే, నా అంత వాళ్ళు ఎవరు లేరు, నేనే గ్రేట్, నేను చేసినట్టుగా ఎవరు చేయలేరు, గాలిలో మెడల్ కట్టే రకాలన్నమాట. అక్కడ మ్యాటర్కి వచ్చేసరికి, పని వరకు వచ్చేసరికి ఏముండదు అక్కడ. అలాంటి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఏ పనైనా కూడా స్టార్ట్ చేసేటప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ అది కంప్లీట్ చేయడానికి అస్సలు ఉండదు. ఏదైనా ఆరంభ శురువులే కానీ అంత నిష్ఠూరులు అంటారు కదా, అంటే ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ దాన్ని కంప్లీట్ చేసేటప్పుడు మాత్రం సగం వచ్చినాక దాన్ని వదిలేసేస్తారు మధ్యలోనే. అంటే ఫర్ సపోజ్ వీళ్ళు ఏమన్నా బిజినెస్ కానివ్వండి, ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు, ఫర్ సపోజ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, మీ పార్ట్నర్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే స్టార్టింగ్లో ఎవరైనా కూడా లాభాలు వస్తాయి, మంచిగా ఉంటుంది, లైఫ్ బాగుంటుంది, మంచి ఇన్కమ్ వస్తుంది అని చెప్పి మనం ఎవరైనా కూడా స్టార్ట్ చేస్తారు. అలా అని చెప్పి స్టార్టింగ్లోనే మనకు కోట్లు లక్షలకు లక్షలు లాభాలు అయితే ఎవరికి రావు కదా. సో స్టార్ట్ చేసేటప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ ఒకవేళ మనకి అప్పుడప్పుడు ఏమవుతాయి అంటే అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి. లాభాలు రావడము, నష్టాలు రావడము, బ్యాలెన్సింగ్గా ఉండడం, ఇవన్నీ కామన్. ఏ వ్యాపారంలో అయినా కూడా ఇది కామనే. సో ఇలా ఉన్నప్పుడు బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ప్రతి నెల మనకి లాభాలే రావాలని ఏమి ఉండదు కదా, ప్రతి నెల మనకి నష్టాలే రావాలని ఉండదు కదా. పేషెన్స్తో ఎప్పుడైతే ముందుకు వెళ్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఎవరైనా కూడా ఒక ఫెయిల్యూర్ చూసినాకే సక్సెస్ అనేది వస్తుంది. ప్రాబ్లమ్స్ ఏం రాకపోతే ఎవరు లైఫ్ లెసన్ నేర్చుకోలేరు కదా. సో కానీ మీ పార్ట్నర్ ఏంటంటే ఏదైనా స్టార్ట్ చేస్తారు, ఒకేసారి వచ్చేసేయాలి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసామా, ఈ మంత్లో స్టార్ట్ చేసాము, ఈ మంత్లోనే మనం 5,000 పెడితే 10,000 లాభం వచ్చేసేయాలి. లేకపోతే 5,000కు 4,000 వచ్చినాయనుకో, లాస్ వస్తున్నాయిగా, సరే చూద్దాంలే, నెక్స్ట్ మంత్ చూసి తీసేద్దాంలే అని వాళ్ళకి ఇలాంటి మెంటాలిటీ తప్ప, ఓకే ఈ మంత్లో రాలేదు, నెక్స్ట్ మంత్లో వస్తాయేమో, ఆ నెక్స్ట్ మంత్లో వద్దాం, మనం ఎంత కష్టపడాలో చూద్దాము, దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో చూద్దాము, ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలేమో చూద్దాం అని ఆలోచించే పర్సన్స్ కాదు. ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఉండదు వీళ్ళకి. స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవడం వదిలేసి ఎప్పుడూ కూడా మనీ మైండెడ్గానే ఉంటారు వీళ్ళు, ఎవరి విషయంలో అయినా అంతే. సో వీళ్ళకి ఎప్పుడు కూడా ఇలాంటి మెంటాలిటీనే ఉంటుంది. అండ్ కొంతమంది ఎలా ఉన్నారంటే
వీళ్ళు చెప్పేది ఎలా ఉంటదంటే, నేను ఇలా చేసేస్తాను, అలా చేసేస్తాను, అలా ఉంటాను, ఇలా ఉంటాను, నేను ఏం చేసినా దాంట్లో సక్సెస్ వస్తుంది, నా అంత వాళ్ళు ఎవ్వరు లేరు, నేను ఏం చేసినా కూడా అది కలిసి వస్తుంది అన్న విధంగా చెప్తారు అక్కడ. కానీ ఓన్లీ ప్లానింగే, కానీ ఎగ్జిక్యూషన్ ఉండదు వీళ్ళకి. అంటే ప్రతిదీ ప్లాన్ చేస్తారు, నేను ఇది చేస్తానా, ఇది చేయాలనుకుంటున్నా అంటారు. మళ్ళీ రేపు ఇంకొకటి చెప్పారు అనుకున్నాం, లేదా ఓకే దీంట్లో లాభాలు వస్తే కదా ఇది చేద్దాము, ఇది బాగుంటుందేమో. అంతేగాని వీళ్ళ మైండ్ సెట్ అనేది రంగులు రాట్నం తిరిగినట్టు తిరుగుతానే ఉంటుంది తప్ప ఒక దాని మీద స్టేబుల్గా ఉండదు. అలాంటి పర్సన్సే అనమాట. వీళ్ళ లైఫ్లో వచ్చే వాళ్ళ సంగతి కూడా అలానే ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడు ఎలా ఉంటారు వీళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఈరోజు మీతో మంచిగా ఉన్నారంటే రేపు మళ్ళీ మంచిగా ఉండదు, ఈరోజు మీకు ఇష్టంగా ఉన్నారంటే రేపు మీరంటే వీళ్ళకి ఇష్టం ఉండదు. ఇలాంటి పర్సన్సే ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండే మైండ్ సెట్ ఉన్న పర్సన్స్ కాదు వీళ్ళు. అండ్ ఒకసారి ఒక దాని మీద ఉన్నట్టుగా లైఫ్ లాంగ్ మనం దీని మీద స్టాండ్ తీసుకోవాలి అని ఎప్పుడూ అనుకోరు. వీళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. అది మీ విషయంలో అయినా అవనివ్వండి, లేకపోతే వేరే విషయాల్లో అయినా అవనివ్వండి. సో అలాంటి పర్సన్స్ అలా అని చెప్పి రేపు వస్తారు కదా మరి రీయూనియన్ అవుతుందిగా అంటే అది కూడా నమ్మకం లేదనమాట. ఎందుకంటే అది మళ్ళీ రేపేదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, నువ్వు నాకు వద్దు వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతారు. ఇలాంటి పర్సన్స్ సెల్ఫిష్ పర్సన్, 100% సెల్ఫిష్ పర్సన్ మాత్రమే. ఈ రోజే వచ్చారు అంటే వాళ్ళకంటూ ఏదో ఒక అవసరం ఉంటుంది, వాళ్ళకంటూ మీ లైఫ్లో ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, అందుకే మీ లైఫ్లోకి వస్తున్నారు తప్ప. సో మీరు ఏంటంటే నాకు తెలిసి మీరు కైండ్నెస్ ఉన్న పర్సన్. మీరేమనుకుంటారంటే లేదు వాళ్ళు నా కోసం కావాలి, ముందు నాకు ఎంతో ప్రేమ అనేది చూపించారు, సో వీళ్ళే నాకు కావాలి. వీళ్ళు చూపించిన ప్రేమ 10% ఉంటే వీళ్ళు చూపించిన బాధ అనేది మీకు 90% ఉంది. వీళ్ళు చూపించిన టార్చర్ కూడా ఒక 70% ఉంటుంది. అయినా కూడా మీరు వాళ్ళ నుంచి కోరుకుంటుంది ఏంటంటే వాళ్ళే కావాలి, వాళ్ళు మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ మాయలో ఎడిక్షన్లో ఉండిపోయారు మీరు. ఆ ఎడిక్షన్లోంచి బయటకు రాలేకే వాళ్ళు మీకు సూటబుల్ పర్సన్ కాదని తెలిసినా మీరు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చేంత ఇంపార్టెన్స్ వాళ్ళు మీకు ఇవ్వట్లేదని తెలిసినా మీ ప్రేమతో పోలిస్తే వాళ్ళ ప్రేమ అనేది మీ మీద చూపించిందని 10% కూడా లేదు. మీరు వాళ్ళకి చూపించిన కేరింగ్ కానివ్వండి, ప్రేమ కానివ్వండి, వాళ్ళు మీకు చూపించింది 10% కూడా లేదు. అలాంటి పర్సన్స్ మీరు బాధపడుతున్నా పట్టించుకునేకుండా, మీరు ఏడుస్తున్నా పట్టించుకోకుండా, అదే మీరు వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళే ఎక్కువగా ఫీల్ అయిపోవడం ఒకటి, అండ్ మీకు చెప్పడం వల్ల మీరు ఇంకా ఎక్కువగా ఫీల్ అయిపోవడం ఒకటి, ఇలా ఉండేది. కానీ మీకేమైనా జరిగిందని వాళ్ళకి చెప్తే సరేలే అయ్యిందా జాగ్రత్తగా ఉండలే, ఇలా ఉంటుంది అనమాట వాళ్ళ మెంటాలిటీ. అండ్ మీరేమనుకున్నారంటే మీ రిలేషను ఇప్పుడు ఈ రిలేషన్ కాదు, ఎందుకు నేను ఇంత ఎడిక్ట్ అయిపోతున్నాను, ఎందుకు ఇలా ఉంది అని అంటే, మీరు ఈ బంధం అనేది మీ ఇద్దరు రిలేషన్, ఈ పార్ట్నర్షిప్ రిలేషన్ అనేది ఈ జన్మలోది కాదు, పాస్ట్ లైఫ్ నుంచి వచ్చింది. అందుకే నేను ఇలాంటి వాళ్ళని వదులుకోలేకపోతున్నాను. ఎంత మర్చిపోదాం అనుకున్నా, ఎంత వద్దనుకుంటున్నా కూడా మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా నేను చచ్చే వరకు వీళ్ళే కావాలి, వాళ్ళు నా మనసులో నుంచి పోరు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఎంత బాధ పెట్టినా నేను పేషెన్సీతోనే వెయిట్ చేస్తాను తప్ప వాళ్ళని వదులుకోను అని మీరు ఫిక్స్ అయిపోయారనమాట. అండ్ మీ ఇద్దరిది అంటే 50% మెంబర్స్ది సీక్రెట్ లవ్ మీన్స్ అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ప్రేమ ఉంటుంది, ఉండదని చెప్పను. సెల్ఫిష్నెస్ ఎంత ఉంటుందో ప్రేమ కూడా ఒక 50% అయితే ఉంది. ఇక మిగతా 50% వచ్చేసి సెల్ఫిష్నెస్ అనమాట. ఆ సెల్ఫిష్నెస్ అనేది మీ ప్రేమని డామినేట్ చేస్తూ ఉంటారు, అందుకే ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళు తొందరగా కూడా. వాళ్ళ ప్రేమ ఉన్నా కూడా వాళ్ళకి లోపల అంటే మీరు మాట్లాడకపోతే కూడా తిడుతూ ఉంటారు, మీరు మాట్లాడకపోయినా కూడా కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయరు. ఎక్కడ వాళ్ళు తక్కువైపోతారో, ఎక్కడ వాళ్ళు మీకు ఎడిక్ట్ అయిపోతారో అని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అండ్ కొంతమందిలో ఏంటంటే సీక్రెట్ లవ్ అనమాట, ఎవరికి చెప్పలేని సీక్రెట్ లవ్, మీ ఇద్దరి మధ్య ఉండే సీక్రెట్ లవ్ అనమాట. కొంతమంది మ్యారీడ్ ఉమెన్స్ కూడా, మ్యారీడ్ బాయ్స్ కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి రిలేషన్షిప్ కూడా ఉంది.
అండ్ మీ ఇద్దరు స్టార్టింగ్లో ఎప్పుడైతే స్టార్టింగ్లో మీ ఇద్దరి లవ్ ఎలా అనిపించేదంటే అసలు మీ మీద మీ ఇద్దరి మీద మీకే జెలసీగా ఉండేదన్నమాట. ఎంత ప్రేమగా ఉన్నారు, నాకు ఇంత ప్రేమ చూపించే వాళ్ళు నా లైఫ్లోకి వచ్చారు అని చెప్పి మీ మీద మీరే అనుకునేవాళ్ళు. అంత బాగుండేదన్నమాట మీ ఇద్దరు రిలేషన్షిప్ కూడా. ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవడము, ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం ఉండడము, ఏం చేసినా కూడా ఒకరికొకరు షేర్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేశారు. అండ్ యాక్సెప్టెన్స్ అండ్ ఐ యాక్సెప్ట్ యూ విత్ ఆల్ ఫ్లాస్, యు ఆర్ మై వరల్డ్. ఎందుకంటే మీరు చాలా, మీ పార్ట్నర్ చాలా తప్పులు చేశారు అండ్ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు, మిమ్మల్ని ఎంతో ఎంతో పెయిన్ అనేది ఇచ్చారు. ఎన్ని ఇచ్చినా అంటే మీకు బ్రేకప్ అవ్వడానికి ముందు కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు, చాలా హెల్ప్ చేశారు మీరు. అండ్ మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఒక మనిషిలాగా కూడా చూడలేదు తను. స్టార్టింగ్లో ఉన్న ఒక 2-3 మంత్స్ ఏమన్నా, ఒక మ్యాక్సిమం ఒక 6 మంత్స్ ఏమన్నా మంచిగా ఉన్నారేమో, కానీ ఆ తర్వాత అంతా లైఫ్ ఎట్లా ఉందంటే మీరు బతిలాడుకోవడము, మీరు వెంటబడ్డము, మాట్లాడుకోవడానికి బతిలాడుకోవడము, కాల్ చేయడానికి బతిలాడుకోవడము, ఒక్క 1 మినిట్ కోసం కూడా మీరు బెగ్ చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ మీరు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, తప్పు వాళ్ళ వైపు ఉన్నా కూడా మిమ్మల్ని బ్లేమ్ చేసేవాళ్ళు. అలాంటి పర్సన్ మీ పార్ట్నరు. అయినా కూడా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా మీరు యాక్సెప్ట్ చేసి నా లైఫ్లో కావాలి, నువ్వు నాకు కావాలి అని ఫిక్స్ అయిపోయారు. సో అలా ఉన్నారు కాబట్టే వాళ్ళు మీ వీక్నెస్ని అడ్డం పెట్టుకునే మిమ్మల్ని చాలా రకాలుగా బాధ పెట్టడము, ఇలాంటివన్నీ చేశారు. బ్లాక్ చేసుకోవడము, తీయడము, బ్లాక్ చేసుకోవడము, తీయడము, ఇలాంటివన్నీ కూడా చేశారు మీ పార్ట్నర్. అండ్ ఫ్రాగ్రైల్, యూ స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ నైట్, హ్యాండిల్ ఇట్ విత్ కేర్. అండ్ మీ పార్ట్నర్ మిమ్మల్ని వెంటబడినాక వాళ్ళకి లవ్ ఎట్ ఫస్ట్ నైట్ లాగా అనిపించింది అనమాట. అనిపించిందంటే అట్రాక్ట్ అయ్యారు కూడా మీ మెంటాలిటీ కానీ మీ మాట తీరు చూసి కానీ వాళ్ళకి అట్రాక్ట్ అయ్యారు. ఫస్ట్ సారే మేబీ మీ ఇద్దరి మధ్య రిలేషన్ కూడా అంటే ఫ్రెండ్షిప్ నుండి స్టార్ట్ అయ్యి చాలా తక్కువ టైంలోనే, ఒక 1 or 2 డేస్లోనే, మ్యాక్సిమం ఒక 1 month, 2-3 days, 1 week, మ్యాక్సిమం 1 week, 1 month లోపే మీరు ప్రపోజ్ చేయడం అని జరిగింది. మీ పార్ట్నర్ మీకు అంటే మీరంటే చాలా ఇష్టం, మేము లేకపోతే చచ్చిపోతాను అన్నట్టుగా ఈ విధంగా కూడా మాట్లాడడం అయితే జరిగింది. సో వాళ్ళ ప్రేమని చూసి మీరు ఇంప్రెస్ అయ్యి మీరు కూడా ఒప్పుకోవడం అయితే జరిగింది. అండ్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని స్టార్టింగ్లో ఎంత ప్రేమగా నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలి అనేవాళ్ళు, ఎలా నువ్వు వద్దు, నువ్వు వద్దు, నువ్వు ఎప్పుడు వదిలేస్తావా, నన్ను వదిలేసి, నన్ను వదిలేసి, నన్ను వదిలేసి, ఈ విధంగా ఉన్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు స్టెబిలిటీగా ఉన్న పర్సన్స్ అయితే కాదు, వాళ్ళ మైండ్ సెట్లు ఎప్పుడు ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నంత సెల్ఫిష్నెస్గా ఎవ్వరు ఉండరు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే వాళ్ళ గురించే ముందు మెయిన్ ఆలోచించుకుంటాం. ముందు నేను, నా తర్వాత నా ఫ్యామిలీ, నా తర్వాత నా వాళ్ళు, ఇది తప్ప మీకు ఇంపార్టెన్స్ అనేది ఎప్పుడు ఇవ్వలేదు. చెప్పడం వరకే తప్ప ఎప్పుడు చేతల్లో అవసరమైనప్పుడు మీకోసం స్టాండ్ తీసుకున్నది లేదు, సపోర్ట్ చేసింది లేదు, మీకు అవసరమైనప్పుడు హెల్ప్ చేసింది లేదు. హెల్ప్ తీసుకునే పర్సనే, చేయి చాచే పర్సనే కానీ ఇచ్చే పర్సన్ అయితే కాదు. కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అడిగే మెంటాలిటీ తప్ప ఇచ్చే మెంటాలిటీ అనేది ఉండదు. వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్ళకు కనీసం ఇచ్చిన వాళ్ళకైనా మనం హెల్ప్ చేయాలన్న మెంటాలిటీ అయితే ఉండదు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా. అలాంటి వాళ్ళకి లైఫ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు వాళ్ళు చేసిన కర్మ అనేది వాళ్ళకి రిటర్న్ వస్తూనే ఉంటుంది. మనం ఎంత మంచి చేస్తే మనకి అంత మంచి జరుగుతుందో, అలాగే మనం ఒకళ్ళని మోసం చేయడం వల్ల, ఒకళ్ళని బ్లేమ్ చేయడం వల్ల, ఒకళ్ళని బాధ పెట్టడం వల్ల కూడా మన లైఫ్లో కూడా అలానే రిటర్న్ వస్తుంది. అది యాక్సెప్ట్ చేయరు. కానీ యాక్సెప్ట్ చేసేది ఎప్పుడో తెలుసా, వాళ్ళ లైఫ్లో లైఫ్ లెసన్స్ అన్నీ నేర్చేసుకుని ఏంద్రా నా జీవితం ఎలా ఉంది అని అనుకున్న టైంలో అప్పుడు తెలుస్తుంది అనమాట. సో మీ పార్ట్నర్ ప్రజెంట్ కూడా అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు. సో కంపల్సరీ మీ పార్ట్నరు ఫ్యూచర్లో తప్పకుండా మీ దగ్గరకు వస్తారు. అంటే ప్రేమతో వచ్చేస్తారంటే 50% ప్రేమతో వస్తారు, 50% అవసరానికి వస్తారు. మళ్ళీ పర్మనెంట్గా ఉంటారంటే అది నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళు చెప్పే మాటలకి చేసే పనులకి అస్సలు సంబంధం ఉండదు కాబట్టి.
రేపు మళ్ళీ ఏదైనా వాళ్ళ లైఫ్ మంచిగా ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ ఆ, ఆ, వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి మారుతూ ఉంటుంది అనమాట. వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారా, "నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు పోతే పో, నువ్వు ఉన్నా లేకపోతే నాకు నష్టం లేదు" అనుకునే పర్సన్. వాళ్ళ పొజిషన్ బాగాలేదా, "లేదు నువ్వే కావాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేను" ఇలాంటి పర్సన్. ఎందుకంటే అవసరాలను బట్టి మైండ్ సెట్ మార్చుకునే వాళ్ళని ఎవ్వరు ఏం చేయలేము కాబట్టి. సో ఈ ఎవరికైతే ఎనర్జీస్ ఉన్నాయో వాళ్ళు అలాంటి వాళ్ళే. ప్లెజర్ లుకింగ్ ఎట్ యూ టాకింగ్ టు ఈజ్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. అండ్ మీరు ఎప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళతో టైం స్పెండ్ చేసిన చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉండేది. అండ్ ఎక్కువ టైమ్స్ మీరే వాళ్ళని కాల్స్ చేయమని కానివ్వండి, మాట్లాడమని కానివ్వండి, రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్న పొజిషన్లో కూడా ఉంది. ఎందుకంటే మీకు వాళ్ళతో మాట్లాడుతుంటే డే అండ్ నైట్ కూడా మీకు తిండి లేకపోయినా కూడా పర్వాలేదు, మాట్లాడుతుంటే చాలు, ఆ దాంట్లోనే హ్యాపీనెస్ వచ్చేది, దాంట్లో గడుపు నిండిపోతుంది మీకు. కాన్ ట్రస్ట్ యూ ఎనీ మోర్, యు ఆర్ ఏ లయర్. అండ్ మీ పార్ట్నరు ఎన్నో ఆ, ఎన్నో అబద్ధాలు చెప్పి మీ లైఫ్లో ఉన్నారు. అంటే ఒక్కటి కాదు, ప్రతి దానికి అబద్ధంతోనే మొదలు పెడతారు. ఎందుకంటే మీ దగ్గర వాళ్ళు తక్కువ అవ్వకూడదు. దానికోసం ఒకదాని తర్వాత ఒకటి, ఒక అబద్ధం చెప్పామంటే దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకొక అబద్ధం, దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకొక అబద్ధం, ఇలా ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారనమాట. అండ్ చెప్పేది తనైతే మీరు అబద్ధాలు చెప్తున్నారని మిమ్మల్ని నమ్మరని చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. అండ్ ప్యాషనాలిటీ ఇన్ యువర్ లైఫ్ విత్ యూ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్. అండ్ మీరేమనుకుంటారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అవ్వని, వాళ్ళని ఎంత బాధ పెట్టినా పర్లేదు, నాకైతే ఓపిక ఉంది, నాకు పేషెన్సీ ఉంది, నేనైతే వెయిట్ చేస్తాను వాళ్ళ కోసం. ఎందుకంటే నా ప్రేమ అనేది చచ్చిపోదు, వాళ్ళు బతికున్నన్ని రోజులు, నేను బతికున్నన్ని రోజులు నా ప్రేమ వాళ్ళ మీద నాకున్న ప్రేమ చచ్చిపోదు. ఇలాంటివే చెప్తా ఉంటా అనుకుంటున్నారు మీరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు లేకపోతే వాళ్ళు ఒక ఆక్సిజన్ లాగా ఫీల్ అవుతున్నారు. మనం ఆక్సిజన్ కాసేపు గాలి పీల్చుకోకుండా ఉంటే ఎట్లా చచ్చిపోతామో, వీళ్ళు లేకపోయినా కూడా మీ లైఫ్ అలానే అన్న ఫీలింగ్లు మీరు ఉంటున్నారు. కానీ మీరు తెలుసుకోలేకపోతుంది ఏంటంటే ఇంకా మీరు వాళ్ళని నమ్ముతున్నారు. ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా మిమ్మల్ని ఒంటరిగానే వదిలేసి వెళ్తారు. ఈ రోజు మీరు ఒంటరిగా బతుకుతున్నారంటే వాళ్ళు స్టార్టింగ్లో నేను నీతోనే ఉంటాను, నువ్వు లేకపోతే లేను, నిన్ను వదిలేసి వెళ్ళానని చెప్పిన పర్సన్స్ ఈరోజు మిమ్మల్ని వదిలేసి ఒంటరి వాళ్ళని చేసేసి మీరు ఎంత బాధపడుతున్నా కూడా, మీరు ఎంత ఎన్ని రకాలుగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసినా కూడా వాళ్ళే మీ లైఫ్లోకి వచ్చి మీ లైఫ్ని డిస్టర్బ్ చేసిన పర్సన్స్ ఈరోజు నాకు అవసరం లేదు, నువ్వు లేకపోతే చచ్చిపోతానన్న పర్సన్సే నువ్వు నాకు వద్దనుకుని వెళ్ళిపోతున్నారంటే వాళ్ళది నిజంగానే ట్రూ లవ్వా, అవసరానికి వచ్చిందా, అట్రాక్ట్ అయ్యి వచ్చినా, సెల్ఫిష్. ఇలాంటి సెల్ఫిష్ పర్సన్ నమ్ముకుని మీరు మీ లైఫ్ని నాశనం చేసుకోవడం తప్ప ఫ్యూచర్లో అయినా ఏం లేదు. సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు వస్తారేమో, వస్తారు, కంపల్సరీ వస్తారు, మళ్ళీ రీయూనియన్ అయితే ఉంది. కానీ రీయూనియన్ అయినా కూడా వాళ్ళు ఏమైనా మైండ్ సెట్ మారుతుందా అంటే అస్సలు మారదు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే స్టేబుల్గా ఉండే పర్సన్స్ కాదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఒక క్రూయల్ మెంటాలిటీ, సెల్ఫిష్ మెంటాలిటీ. వాళ్ళ అవసరాలే వాళ్ళకి అవసరాలు, మిగతా వాళ్ళు ఎలా వచ్చినా కూడా వాళ్ళకి ఏ నష్టం లేదు. చూద్దాం. ఏస్ ఆఫ్ పెంటికల్స్, 10 of cups, 5 of swords, 7 of cups, the fool, the lovers, 6 of swords, Queen of swords, 7 of pentacles, High priestess, 8 of
swords, hanged man, 6 of Pentacles, 10 of Wands, Empress, King of Wands, 8 of Cups, 2 of Pentacles, Queen of Pentacles. సో మీ పార్ట్నరు అసలు ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉన్నారంటే, వాళ్ళు ఇప్పుడు మీకు ఎలా అయితే మోసం చేశారో మీ పార్ట్నర్ కూడా ఎక్కడో మోసపోయారు. అండ్ ప్రెజెంట్ ఎలా ఉన్నారంటే, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఒక ప్రాబ్లమ్ 2 ప్రాబ్లమ్స్ కాదు, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, ఎటు కదలలేని సిచ్యువేషన్ అయిపోయింది వాళ్ళకి. అటు ముందుకు వెళ్ళలేక ఇటు వెనక్కి రాలేక ఎలా అయిపోయారంటే, వాళ్ళు మనీ విషయంలో మెయిన్గా మనీ వస్తున్నాయి, ఏదో ఒకటి కష్టపడుతున్నారు, ఏదో ఒక రూపంలో మనీ అనేది వస్తున్నాయి, చేతికి వస్తున్నాయి. ఈ చేతికి వస్తుంటే ఈ చేతిలోంచి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే వీళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి అలా ఉన్నాయి అనమాట. ఏదో ఒకటి కష్టపడుతున్నారు, ప్రాబ్లం ఏదో ఒకటి వస్తానే ఉంది. ఈ చేతిలో తీసి ఈ చేతిలో నుంచి మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ వేరే వీళ్ళ అవసరానికి మించి డబ్బులు అవసరం అవుతున్నాయి అనమాట. అప్పు చేసి మరీ వీళ్ళు తీసుకురావాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. అండ్ ఎక్కడో కూడా మనీ బాగా ఇన్వెస్ట్ చేసి గుడ్డిగా నమ్మేసి మనం ఏదైతే ఇస్తాం మనకు అదే వస్తుంది కదా. మనం ఒకళ్ళ దగ్గర మోసం చేసింది మనకి రిటర్న్ వస్తుంది. సో వీళ్ళు కూడా ఎవరి దగ్గర మనీ అప్పుగా ఇవ్వడం కానీ, అవి లాస్ రావడము, వాళ్ళు ఇవ్వకుండా ఉండడము, ఇలాంటివి. వీళ్ళకి అవసరమైనప్పుడు వీళ్ళు మనీ ఇవ్వకపోవడం, వీళ్ళు అంతే కదా, మీ దగ్గర తీసుకుని ఉంటారు, మీ దగ్గర తీసుకుని మళ్ళీ రిటర్న్ ఇవ్వలేదు కదా. సో వీళ్ళ దగ్గర కూడా మనం ఏది చేస్తే అదే మనకి రిటర్న్ వస్తుంది. మనం మంచి చేస్తే మనకి మంచి రిటర్న్ వచ్చినప్పుడు, మనం చెడు చేస్తే మరి చెడు మాత్రం రిటర్న్ రాదా? ఇప్పుడు మీ పార్ట్నర్ సిచ్యువేషన్ కూడా అదే. అండ్ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు, గాలిలో మెడలు కడతా ఉంటారు అనమాట. అక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, నో ప్లానింగ్ తప్ప ఎగ్జిక్యూషన్ ఉండదని చెప్పి. సో అలాంటి పర్సన్ అనమాట. ఎప్పుడు కూడా నేను ఇది చేయాలి, ఇది చేసి ఇలా అయిపోవాలి, నేను ఇది చేయాలి, ఇది చేసి ఓకే ఇది వద్దులే ఇది చేద్దాంలే, ఇది వద్దులే ఇది చేద్దాంలే, ఇలా అనమాట. మల్టిపుల్గా ఆలోచించే పర్సన్. ఇమాజినేషన్లో ఎక్కువ ఉంటారు, రియాలిటీలో కన్నా ఇమాజినేషన్లోనే ఉంటారు. సో ఫ్యూచర్లో ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, ప్లానింగ్ ఉంటుంది. అది చేసుకునేటప్పుడు ఏం ఉండదు, ఎగ్జిక్యూషన్ అయితే ఉండదు. అలాంటి పర్సన్ ఎక్కువ ఇమాజినేషన్ చేసుకునే పర్సన్స్. సో ప్రజెంట్ అయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఒకటి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఒకటి, అండ్ ఈ జీవితం ఏందిరా అని ఎటు మొయ్యలేక అటు దించలేక మొయ్యలేని సిచ్యువేషన్లో ఉందన్నమాట. అవసరానికి మించి కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది. అంత కష్టపడినా ఏమైనా చేతిలో డబ్బులు మిగులుతున్నాయా అంటే లేదు. ప్రాఫిట్ అనేది రావట్లేదు. ఇటు రావడం అటు వెళ్ళడం, ఇటు రావడం అటు వెళ్ళడం, అట్లా అని చెప్పి రెస్ట్ ఉందా మీకు అంటే మీకు రెస్ట్ లేదు. రెస్ట్ లేకుండా కష్టపడుతూనే ఉన్నారు. అండ్ మీ దగ్గర వాళ్ళు కావాలనే, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కావాలని మిమ్మల్ని నుంచి వదిలించుకుని వెళ్ళిపోయారు. వద్దు నాకు మీరు వద్దని చెప్పి వెళ్ళిపోయారు. అక్కడ మీరు చాలాసార్లు గొడవలు జరుగుతూ ఉన్నవి, చాలాసార్లు మీ ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉన్నవి. ఏం జరిగినా కూడా మీరు ఎంతైతే స్టేబుల్గా ఉండి మీ పార్ట్నర్ దగ్గరికి వదిలి వెళ్ళకూడదని ఉన్నారు, మీ పార్ట్నర్ అలా కాదు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందా సరే నాకు వద్దు పో అంటారు, బ్లాక్ చేసేసుకుంటారు. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా మళ్ళీ వస్తారు, నువ్వే కావాలి అనుకుంటూ మళ్ళీ వస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ అవసరాలు తీరే వరకు. మళ్ళీ ఏదైనా అయిందా అప్పుడు అవసరానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఈగో ఉండదు, యాటిట్యూడ్ ఉండదు, ఏమీ ఉండవు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండవు. కానీ అవసరం తీరిపోద్దా అప్పుడు అన్నీ వస్తాయి అనమాట. ఈగో వస్తుంది, యాటిట్యూడ్ వస్తుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది, అన్నీ వస్తాయి అనమాట. అట్లాంటి పర్సన్ కావాలని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో మీ పార్ట్నర్ కూడా ప్రేమ అయితే ఉంది, లేదనైతే అనను. మీరేమనుకుంటున్నారంటే నాకు ఎంతైతే ప్రేమ ఉందో మా పార్ట్నర్ కూడా అంతే ప్రేమ ఉంది, మేము ఒక ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ అని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ అది ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ కాదు, సెల్ఫిష్ రిలేషన్షిప్ మాత్రమే.
అండ్ ఎప్పుడు చూసినా కానీ తొందరలోనే మళ్ళీ మీరు ఏదైతే విష్ కోరుకుంటున్నారో ఆ విష్ ఫుల్ఫిల్ అయ్యేది. ఎందుకంటే మీరు ఎలాంటి వాళ్ళంటే ఒక మదర్ నేచర్ ఉన్న పర్సన్స్. మీరు ఒక మదర్ ఎలా అయితే ఒక బేబీని చూసుకుంటుందో మీ పార్ట్నర్ని కూడా మీరు అలానే చూసుకున్నారు. మీరు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తారు, మనం ఒకరికి మంచి చేస్తే మంచి జరుగుతుంది, మనం ఒకరికి హెల్ప్ చేస్తే హెల్ప్ ఏదో ఒక రూపంలో మనకు వస్తుంది అని మీరు నమ్మారు. కాబట్టి మీకు ఏదో ఒక రూపంలో మీరు మీ పార్ట్నర్కి కానివ్వండి, బయట వాళ్ళకి కానీ కైండ్నెస్ ఎక్కువతో మీరు అందరికి మీద జాలి చూపించి ఏదో ఒక ఎవరైనా హెల్ప్ అడిగితే ఓకే మీ దగ్గర ఉంటే కనుక తప్పకుండా మీరు ఒకరికి హెల్ప్ చేసే నేచర్ మాత్రమే. అంటే ఒకనొక టైంలో మీ పార్ట్నర్ అంటే మీకు పిచ్చి కాబట్టి ఆ టైంలో ఏమైందంటే మీ దగ్గర ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసి మరీ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఎలాంటి బాధ్యత లేదు, ఎలాంటిది లేదు. కానీ మీ లైఫ్ అనేది ప్రజెంట్ బాగుంది. ఎందుకంటే మీ లైఫ్ ఎలా ఉందంటే ఇప్పుడు మీ పార్ట్నర్ సంగతి పక్కన పెడితే మీ లైఫ్ హ్యాపీగా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, మంచిగా ఉంది మీ లైఫ్. మంచిగా ఒక మంచి శాలరీ వస్తుంది, జాబ్ ఉంది, ఒకళ్ళని అడిగే విధంగా లేకుండా ఉన్నారు. అన్ని రకాలుగా కూడా ఒక ఒక మెచ్యూర్డ్ ఉన్న పర్సన్స్ లాగా ఉన్నారు మీరు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్ముతారు ఎలా ఎవరినైనా కూడా. కానీ ఆ గుడ్డిగా నమ్మడం కూడా ఒక లిమిటెడ్ వరకే ఉండాలని మీరు తెలుసుకోవాలి. గుడ్డిగా ఎవరిని నమ్మేసి మనము మంచి చేయడంలో తప్పులేదు, కానీ అవసరానికి మించి మాత్రం మంచి చేయకండి. ఎందుకంటే మంచి ఎక్కువైనా కూడా అది మనం కేరింగ్ చూపిస్తే ఓకే, ఓవర్ కేరింగ్ చూపించామని వాళ్ళకి ఏమనిపిస్తుంది, నసలాగా ఉంటుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. మీ లైఫ్ చక్కగా మీ పార్ట్నర్ వెళ్ళిపోయినాక మీ లైఫ్ చక్కగా ఒక్కొక్క ప్రాబ్లమ్స్ మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతున్నాయి. ఎక్సెప్ట్ మీ పార్ట్నర్ విషయం తప్ప మిగతా అవన్నీ కూడా మీకు సెట్ అవుతున్నాయి స్లోగా. అండ్ మీ పార్ట్నర్ కంపల్సరీ వస్తారు, కానీ అది వచ్చేది ఏంటంటే ఓన్లీ మనీ పర్పస్ మాత్రమే. మనీ ఎక్స్పెక్ట్ చేసి మాత్రమే మీ దగ్గరికి వస్తారు. మీరు మరీ ఇస్తారని తెలుసు, మీ కైండ్నెస్ గురించి వాళ్ళు తెలిసి ఏదో ఒకటి ఐస్ చేసేస్తే, ఏదో ఒకటి బిస్కెట్స్ చేసేస్తే మీరు కరిగిపోయి మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించి మీరు ఏదో ఒకటి హెల్ప్ చేస్తారన్న ఉద్దేశం వాళ్ళకు ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతో వీళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. కానీ ఎప్పుడన్నా మీరు ఆలోచించారా, మీకు ప్రాబ్లం ఉందన్నప్పుడు మీ పార్ట్నర్ ఎప్పుడైనా మీ పక్కన ఉన్నారా, అట్లీస్ట్ ట్రై చేశారా, అట్లీస్ట్ అడిగారా, ఆ ప్రాబ్లం ఉంది కదా ఏమైందని ఒక్కసారైనా అడిగారా? దాన్ని బట్టి ఆలోచించుకోండి మీరు మీ పార్ట్నర్కి మీకు మధ్య ఎంత తేడా ఉందని. అసలు మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఉండేంత సూటబుల్ పర్సనా కాదా, మీకు వర్తీ పర్సనా, మీరు వాళ్ళ కోసం బాధపడేంత పర్సనా కాదా అనేది మీరు ఆలోచించుకోండి. తప్పకుండా వాళ్ళు వస్తారు, మనీ పర్పస్ వాళ్ళ అవసరానికి తగ్గట్టుగానే వాళ్ళు వస్తారు. మళ్ళీ తర్వాత అన్నీ మంచిగా ఉన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, ఏదో ఒక గొడవ పెట్టుకోవడము, నువ్వు అలాంటి దానివి, అలాంటి వాడివి, ఇలాంటి వాడివి అని చెప్పడము, సైలెంట్గా మళ్ళీ ఏదో ఒకటి అనేసి బ్లేమ్ చేసేసి వెళ్ళిపోవడం, బ్లాక్ చేసుకోవడం, ఇదే జరుగుతుంది. సో వాళ్ళ కోపం వాళ్ళ యాటిట్యూడ్ ఎప్పటికీ తగ్గించుకోరు. వాళ్ళు చచ్చిపోయేదాకా వాళ్ళ కోపం వాళ్ళ యాటిట్యూడ్ అనేది తగ్గదు. మీరు కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండండి. ఎందుకంటే ఎంత సాఫ్ట్గా ఉంటే అంత సాఫ్ట్గా మనం ఉంచేస్తారు. సో చివరికి మీరే ఈ లైఫ్ ఎందుకు అని చెప్పి రిలేషన్ వదిలేద్దామని చెప్పి మీరే వదిలేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అనమాట. సో ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అట్లీస్ట్ కొంచెం బాగుంది ఏమైనా ఉందంటే రిలేషన్షిప్ పరంగా కాకుండా ఫైనాన్షియల్గా కానివ్వండి అన్ని రకాల కొంచెం బాగుంది ఏమైనా ఉందంటే అది మీకు మాత్రమే. సో మీరు మళ్ళీ వాళ్ళకి వచ్చారు కదా అని హెల్ప్ చేసేస్తే మనీ తీసుకుంటారు చక్కగా, వాళ్ళ సిచ్యువేషన్ అంతా క్లియర్ చేసుకుంటారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసుకుంటారు. మళ్ళీ ఏం రిపీట్ చేస్తారు, మళ్ళీ గొడవలే, మళ్ళీ ఏదో ఒకటి చేయడము, మళ్ళీ ఏదో ఒకటి రిపీట్ చేయడము, మిమ్మల్ని ఇరికిచ్చడము, మళ్ళీ వెళ్ళిపోవడం, ఇలానే ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎప్పుడూ కూడా స్టేబుల్గా ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఆలోచిస్తూ ఉంటారు, ఒకసారి మంచిగా ఆలోచిస్తారు, ఒకసారి చెడుగా ఆలోచిస్తారు. ఏం చేస్తున్నారో వాళ్ళకంటూ ఒక ఐడియా ఉండదు. ఆలోచించి మాట్లాడే పర్సన్ కాదు, మాట్లాడినాక ఆలోచించే పర్సన్ మాత్రమే. సో ఫైనల్గా అయితే మీ ఇద్దరికైతే రిలేషన్షిప్ అనేది మళ్ళీ రీయూనియన్ ఉంది. కానీ పాస్ట్లో రీయూనియన్ అయితే ఉంది,
ఇప్పుడున్నట్టుగా ఫ్యూచర్లో ఉంటారా అంటే ఫ్యూచర్లో చేంజ్ అవుతారు, అది గుడ్ చేంజ్ అయితే వస్తుంది, కానీ అది పర్మనెంట్గా మాత్రం ఉండదు. వాళ్ళ సెల్ఫిష్నెస్కి వాళ్ళ అవసరాలకు మాత్రమే ఆ చేంజ్ అనేది వస్తుంది. సో ఇదనమాట. సరే చూద్దాం మరి ఎప్పటికల్లా మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉందనేది కూడా మనం చూద్దాము. సో మీ పార్ట్నర్ మళ్ళీ ఎప్పటికల్లా వస్తారు? ఇన్ 19 డేస్. సో 19 డేస్ లోపు తప్పకుండా మీ పార్ట్నర్ మళ్ళీ మీకు కాంటాక్ట్లో వస్తారంట. చూద్దాం మరి ఎప్పటికల్లా వస్తారో. సో ఇది అండి ఈరోజు వీడియో అనేది. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళు తప్పకుండా క్లైమ్ చేసుకోండి. అండ్ ఎవరి ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవ్వవో వాళ్ళు మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని అనుకోండి. ఎనర్జీస్ కనెక్ట్ అయిన వాళ్ళు తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో క్లైమ్ అనేది చేసుకోండి పాజిటివ్ ఎనర్జీ అనేది. సో ఇది నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.